హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇక మా పాప మళ్ళీ ఈరోజు మసాలా రోట్లు వేసి నూరుతుందామే. వద్దమ్మా అంటే నూరుతుంది, ఇంటలేదు. సరే నూరు అని చెప్పిన నూరుతుంది. మరి ఏం చేస్తున్నారు ఈరోజు? ఏం చేస్తారమ్మా ఈరోజు? చికెన్ చేస్తారంట. నిన్న చేపలు చేసి ఈరోజు చికెన్ చేస్తారంట. మరి మా పాపనే నూరుతుంది. ఇక మా పెద్ద పాపనేమో గిన్నెల్లో ఉంటుంది. గిన్నెలు ఉంటున్నావా అమ్మ? గిన్నెలు అడుగుతున్నావా? ఏమేమి వేస్తారా అందులో? మళ్ళీ చికెన్ ఈరోజు. ఇక చేపలు ఈరోజు చికెన్, మొన్న మటన్. ఏంది రోజు చికెన్ మటన్ తినలేనా? అవు కదా. చపాతీలు చేస్తున్నావా? జొన్న రొట్టెలు పిండి ఇచ్చిరా? ఇద్దరు కారం ఎక్కి తెలంగాణ స్టైల్లో చెయ్యి. మంచిగా చేస్తావు అని చెప్తున్నా నీకు నేను. ఆయన మన ఫాలోవర్స్ ఆయన ఎక్కువ కారం తింటాం వీళ్ళు అనుకోగలరు. ఆయన ఆ లారీ మీద పోతా కదా, హోటళ్ళలో అంతా సప్ప ఉంటుంది. అన్నం తినబుద్ధి కాదు, ఏం లే, సగం కడుపు బత్తెలా ఏదో ఇక ఊకుండా దాకా తింటామన్నట్టు. చెయ్యాలనే చెప్తున్నా కదా, ఏదో ఇక తాగకుండా బతకకుండా తినడం. ఏ సప్ప తిండి మొత్తం సప్పగా తినడం అంటే కష్టము. తినాలంటే అది నోట్లో. తిరుపతిలో అయితే ఆ కంపెనీ కాడ అయితే పార్సల్ తీసుకొని వస్తాడు, ఆ కుక్కలకేస్తే కూడా తినేవి. అరే సప్పగంటే ఆ ఇడ్లీలు రకంగా వచ్చాయి. అది తింటేంది గుడ్డు దోశ ఒకటి. ఒక మన తిరుపతి 20 కిలోమీటర్ల దూరంగా ఒక హోటల్ ఉంటుంది. ఆ హోటల్ కాడ కారం దోశ వేసేస్తాం. ఆడొక్క దగ్గర తింటాం చూడు. ఈ అన్నం తినాలంటే కష్టం. కారం తినరే అంటారు కానీ వేస్ట్. అంటే ఇక్కడ తింటారు, కర్నూలు దగ్గర ఇళ్ళల్లో తింటుండొచ్చు. హోటల్లో మాత్రం గుడ్డు కారం అంటారు కానీ వేస్ట్. అది హోటళ్ళలో మాత్రం అంత సప్పగానే తినలేం తెలుసా మనం. ఇంకా రాయలసీమలోనే టాప్ అనుకుంటా నేను. అయిందా బేట నూరుడు? ఇగో నూరుతలేదా మన బిడ్డ నూరుతలేదా? ఏది చూద్దాం. వేసినా ఇట్లుండదు. సప్ప తెల్లగా కాదు, ఎర్రగానే ఉంటుంది సప్పగా. ఇది పిండి, ఇది చపాతీకా? ఏం తినాలో ఏం అర్థమవుతలేదు. సగం కడుపు బత్తలా. ఇడికెళ్ళా సరే ఏముండదు. ఇక ఖరాబ్ కదా బండి హీటు, లారీ హీటు, ఇంజన్ హీటు ఏముంటుంది చెప్పు.
అయినా మీ లారీలో కష్టం, చాలా కష్టం మాకు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఇగో చపాతీలు చేస్తున్నా. కొంచెం జలుబు చేసింది, అందుకే కొంచెం తుమ్ములు వస్తున్నాయి, ఏమనుకోకండి. ఇక మా ఇంట్లో రోజు ఒక నాన్ వెజ్, మొన్న మటను, మళ్ళీ ఒకరోజు చికెను, మళ్ళీ ఒకరోజు నిన్న చేపలు. ఇప్పుడు ఆల్రెడీ చేపలు ఉన్నాయి, మళ్ళీ చికెన్. ఇక పిల్లల కంటే ఎక్కువనా మాకు ఇక చెప్తున్నాను. మా వీడియో గిట్ట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. ఏమన్నా తప్పుగా మాట్లాడితే కామెంట్లో పెట్టండి. ఎందుకంటే మేము ఈ ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాం కాబట్టి ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.